కాశీఖండం 25వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. మనం 1వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు వింధ్యా పర్వతం అనేటువంటి ఒక పర్వతము ఎత్తు పెరగడము, దానివల్ల కాశీలో ఉన్నటువంటి అగస్త్యముని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళడం వల్ల అయ్యో గురుదేవులు వచ్చారన్న దానితో ఆ వింధ్యా పర్వతము సాష్టాంగ నమస్కారం చేసేటప్పటికి నాకు కొంచెం దక్షిణ దిక్కులో పని ఉంది, నేను వచ్చేంత వరకు నువ్వు ఇలానే సాష్టాంగ నమస్కారంలో ఉండమని యొక్క అగస్త్యముని చెప్పడం వల్ల ఆయన అగస్త్యముని అలా వెళ్ళడం, ఆ తర్వాత కొల్హాపురి మహాలక్ష్మిని కలవడం, ఆ తర్వాత శ్రీశైల శిఖర దర్శనం చేయడం. లోపాముద్రాదేవి ఏమండి మీరు కాశీ వదిలి వచ్చారని బాధపడుతున్నారు కదా, శ్రీశైల శిఖర దర్శనం చే మనకి మోక్షం ఉంది కదా, మరి ఎందుకు మీరు ఇంత దిగులు పడుతున్నారని లోపాముద్రాదేవి అడగగా అప్పుడు ఈ యొక్క అగస్త్యముని దేవి నీకు ఒక వృత్తాంతం చెప్తానని చెప్పాడు. ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు, ఆయన చాలా ధర్మపరుకుడు, ఆయన అన్ని వేదాలు అన్ని నేర్చుకున్నాడు, అంతా చాలా గొప్పగా అనుష్ఠానంతో ధర్మంగా ఉన్నాడు. అలాంటి ఆయన సప్తపురి మోక్షయాత్ర చేశాడు. ఈ సప్తపురి మోక్షయాత్రలో చేసిన భాగంగా ఆయన హరిద్వారలో చనిపోయాడు. ఆయన హరిద్వార్లో చనిపోతే ఆయన దగ్గరికి వైకుంఠం నుంచి 2 విష్ణుదూతలు వచ్చారు. ఆ 2 విష్ణుదూతలు పుణ్యశీలుడు సుశీలుడు ఈ యొక్క శివశర్మ యొక్క దివ్య దేహాన్ని మనం చెప్పుకున్న 36 లోకాలు తిప్పారు. అంటే గంధర్వ యక్ష కిన్నెర అష్టదిక్పాలకుల లోకాలు, నవగ్రహ లోకాలు, అలా ఇంకా భువర్లోకం సువర్లోకం అన్ని తిప్పుకుంటూ చివరికి బ్రహ్మలోకం తీసుకుని వెళ్ళారు. ఈ బ్రహ్మలోకానికి తీసుకెళ్ళేటప్పటికి అంటే ఈయన దివ్య దేహము ఏ లోకానికి వెళ్ళినప్పుడు ఆ లోకంలో ఉన్నవాళ్ళు అయ్యా మాకు ఈ లోకం ఇచ్చినవాడు, మాకు ఇంత బ్రతుకుదిరి ఇచ్చినవాడు సాక్షాత్ కాశీ విశ్వనాథుడు అని చెప్తుంటే ఆయనకి సందేహం ఏర్పడింది. అయ్యో నేనేమో హరిద్వార్లో చనిపోయాను, నా మోక్షం ఏమిటి అనుకున్నాడు. అలాంటి ఆయన బ్రహ్మలోకం నుంచి బయటికి రాగానే విష్ణుదూతలను అడగడం మొదలు పెట్టాడు. విష్ణుదూతలు చెప్పారు, నాయనా నీకు మోక్షం ఉంది, అయితే ఈ జన్మలో కాదు, ఇప్పుడు నీవు ఒక బ్రహ్మకు సమానమైనటువంటి ఒక 1 సంవత్సరం రోజులు నీవు వైకుంఠంలో ఉండాలి, సకల భోగ భాగ్యాలు అనుభవిస్తావు, ఆ తర్వాత భూమండలం మీద ఒక రాజుగా జన్మిస్తావు, అనేక పుణ్యకార్యాలు చేస్తూ గొప్ప రాజ్య పరిపాలన చేస్తూ ఉంటావు. అటువంటి సమయములో కాశీ నుంచి కొంతమంది సాధువులు నీ దగ్గరికి వస్తారు. ఆ సాధువులు నీ దగ్గరికి వచ్చి వారు చెప్తారు ఏమని, అయ్యా ఇక చాలు రాజా, నీవు కాశీకి వెళ్ళిపో, నీకు 10,000 మంది భార్యలు ఉంటే ఒక భార్య ఉంది కదా, ఆ భార్య అలంగలేఖలను తీసుకుని నువ్వు కాశీ వెళ్ళిపో, కాశీకి వెళ్ళిపోయి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరి కోసము నీవు ప్రార్థన చెయ్యి అని చెప్పగా కాశీకి వచ్చినటువంటి ఆ రాజు మనకి మహామృత్యుంజయ మందిరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోరాతి ఘోరంగా తపస్సు చేయగా ఒక ఆదివారం మధ్యాహ్నం రోజున ఆ యొక్క శివలింగం నుంచి ఈశ్వరుడు దర్శనమిస్తాడు. ఈశ్వరుడు దర్శనమిచ్చి ఈ రాజుకి పూర్వ వైభవం అంతా గుర్తు చేస్తాడు. నీవు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడివి, ఇది నీ యొక్క ఇదంతా అని గుర్తు చేయగా అప్పుడు ఆయన భార్య వృత్తాంతం కూడా చెప్తాడు. ఈవిడ కూడా గొప్ప పతివ్రత, ఈమె పూర్వజన్మలో ఉజ్జయినిలో చిన్న వయసులోనే భర్త చనిపోయేటప్పటికి చాలా పాతివ్రత్య నియమాలు పాటిస్తూ తన జీవితాన్ని కలిపింది. కాబట్టి నీకు ఇప్పుడు మళ్ళా ఆమె అర్ధాంగిగా మరొక రాజ్యానికి రాజకుమారిగా జన్మించి నీకు అర్ధాంగి అయింది. ఇప్పుడు మీ ఇద్దరిని నేను నాతో తీసుకుని వెళ్ళిపోతున్నాను, మోక్షమిస్తాను అని చెప్పినటువంటి ఒక శివలింగమే ఈ వృద్ధ కాళేశ్వర్ మహాదేవ్. మనందరం కూడా రేపు ఆదివారము ఉదయము 5:30 కల్లా ఇక్కడికి వచ్చినట్లయితే ఏమో అక్కడికి మనం వెళ్ళి మనసా వాచ కర్మణ, ఎందుకంటే మీరందరూ 24 అధ్యాయాలు విన్నారు. ఒక్కొక్క లోకం చక్కగా చెప్పి మీకు ఇసుకిచ్చి ఉంటానని క్షమించాలి. అంటే అక్కడికి మీరు వెళ్ళి ఆ యొక్క వృద్ధ కాళేశ్వరుని మీ యొక్క భక్తితో, మీ యొక్క ఆర్తితో, మీ యొక్క ప్రేమతో, ఈశ్వర ఆయన అంటే మహారాజు లింగాన్ని పెట్టాడు, మేము పెట్టలేము, మేము ఏదో చెప్పుకొని మీరు ఈశ్వర నీవే వచ్చి మమ్మల్ని తీసుకొని పోవాలి అని మీరు ప్రార్థన చేయండి. ఈశ్వరుడు ఇక్కడ ఎన్ని రకాలుగా రూపాలు మారుస్తాడో తెలియదు, ఎన్ని రకాలుగా చేస్తాడో తెలియదు. జై కాశీ విశ్వనాథ్. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క
సుబ్రహ్మణ్య ఈయన ఈ యొక్క అగస్త్యముని ఈ వృత్తాంతమంతా లోపాముద్రాదేవికి చెప్పాడు. లోపాముద్రాదేవి కూడా కొంచెం శాంతి పడింది. సరే పదండి దక్షిణ దిక్కుకి పోదామని అలా దక్షిణ దిక్కుకి వెళుతూ ఉంటే స్కందవనానికి వెళ్ళారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక ఆశ్రమం, అది ఒక అడవి, అటువంటి ఆశ్రమానికి వెళ్ళారు. దాన్ని స్కందవనం అన్నారు. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఈ యొక్క అగస్త్యముని కలయిక, వారి మాటలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇది అనమాట కాశీఖండం 25వ అధ్యాయంలో 78 శ్లోకాలలో అగస్త్యముని భార్యా సమేతుడుగా సుబ్రహ్మణ్య స్వామిని కలియుటకు, అంటే కాశీ రహస్యాలు తెలుసుకోవడానికి, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్ ఈశ్వరి యొక్క స్వరూపం, ఈశ్వరి కుమారుడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఈ స్కంద పురాణంలో వ్యాస మహర్షి సూతునితో ఇట్లా అంటున్నాడు. అంటే మనకున్న 18 పురాణాల్లో ఈ పురాణాలు రాసింది వ్యాస మహర్షి. వ్యాస మహర్షి మళ్ళా నైమిషారణ్యంలో సూత మహర్షితో ఈ యొక్క వైభవం చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఓ సూత మహర్షి, భార్యా సమేతుడైనటువంటి అగస్త్యముని లోపాముద్రాదేవిని తీసుకుని శ్రీశైల శిఖరానికి ఒక ప్రదక్షిణ చేసి ఆ తరువాత స్కందవనానికి ప్రవేశించాడు. స్కందవనం మనం ఇప్పుడు వర్ణన చేస్తున్నాడు. ఈ స్కందవనం ఎలా ఉందంటే సుమేరు పర్వతం వలె బహు సుందరముగా ఉందట. అంటే అక్కడికి పోగానే బహు అందంగా కనబడుతుంది. మనం కూడా చూడండి, ఎక్కడెక్కడో తిరిగి తిరిగి మన రూమ్ కి మనం వెళ్ళామనుకోండి, కొంత ప్రశాంతత కలుగుతుంది. అంటే ఈ విధంగా కైలాస పర్వతం యొక్క ఒక శిఖరము చూడాలి. ఇక్కడ కైలాస పర్వతం యొక్క ఒక శిఖరము కర్మభూమి యొక్క స్కంద వనములో తపస్సు చేసుకోవడానికో లేదా ఇక్కడ కైలాసమే ఉందో అన్న విధముగా అక్కడ స్కందవనం ఉందట. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్మభూమి అన్నాడు. ఎందుకంటే మనకి ఒకానొక సందర్భంలో ఈ యొక్క కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. అయితే మన దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఆ దక్షిణ భాగం అంతా కౌరవులకి సహాయం చేశారట. మన పూర్వీకులు ఎవరో మనకి తెలియదు. అలా చేసినప్పుడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ దీన్ని కర్మభూమిగా పెట్టాడట. వీళ్ళందరూ పాండవులకి సహాయం చేశారట. అందుకని ఈ ఉత్తర భూభాగం అంతా దైవభూమి, దేవభూమి. కానీ మన అదృష్టం కొద్ది మనం ఆ కర్మభూమిని వదిలి ఈ దేవభూమికి వచ్చేసాం కాబట్టి మనం పుణ్యాత్ములమే. అంటే కైలాస పర్వతం ఈ స్కందవనంలో అన్ని ఋతువులు ఒకేలాగా ఉన్నాయట. అంటే ఋతువులన్నీ మనకి ఒక రకంగా ఒక ఎండాకాలం, ఒక వానాకాలం, ఒక చలికాలం లేకుండా సమస్థితిలో ఉన్నాయట. అంటే స్కందవనంలో అంటే మనకి పురాణాలు 2 దగ్గరలు ఇలా ఉంటుందని విన్నాను నేను. ఒకటి కైలాసంలో అలా ఉంటుందంటే ఈశ్వరుడు ఉన్న దగ్గర ఎండ కాని వాన కాని ఇవన్నీ సమస్థితిలో ఉంటాయట. అంటే ఎందుకంటే ఆయనకి ఇల్లు లేదు కదా, కాబట్టి అవన్నీ ఆయన ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇంకొకటి రావణుడు నవగ్రహాలను ఆధిపత్యం వహించినప్పుడు అక్కడ కూడా ఇటువంటి పరిస్థితి కొంత సమయం ఉంది అన్నది మనకి రామాయణంలో తెలుస్తుంది. ఈ స్కందవనంలో అన్ని రకాల జంతువులు ఒకదానితో ఒకటి స్నేహం చేస్తున్నాయట. అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ ఒకదానితో ఒకటి మైత్రి స్నేహం చేస్తున్నాయట. ఈ స్కందవనంలో అనేక రకాల పుష్పాలు, పండ్లు, ఆయుర్వేద సంపదతో తులతూగుతూ ఉంది. అందుకే ఈ యొక్క అగస్త్యముని అక్కడికి పోవడమే ఆయనకి ఆనందం కలిగిందట. ఈ స్కందవనంలో అనేక సరస్సులు, నదులు, స్కందవనము భూమి గొప్ప సారవంతముగా చేసి ఉన్నాయట. అంటే ఎక్కడైతే మనకి మహాభారతంలో మనం చెప్పుకున్నాం, పాండవులు వనవాసానికి వెళ్ళారు. ఈ 13 సంవత్సరాలు వనంలో ఉన్నారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఈ యొక్క శకుని, దుర్యోధనుడు వీళ్ళని ఎలా కనుక్కోవాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక గురువు చెప్పారట, ఎక్కడ పాండవులు ఏ రాజ్యంలో ఉంటారంటే వనంలో వండుకుంటారు, రాజ్యంలో అజ్ఞాతవాసం చేయాలి. ఎక్కడ పాండవులు ఉంటారో అక్కడ సుభిక్షంగా పంటలు, ప్రకృతి చాలా అందంగా పులకరించి ఉంటుంది. అక్కడ ఎటువంటి అవకతవకలు ఉండవు. అక్కడ ఎటువంటి అవతల రాజ్యం వాళ్ళు ఈ రాజ్యం మీదకి దండయాత్రలు ఉండవు. ఎందుకంటే పాండవులు ఉన్నారు కాబట్టి ధర్మం ఉంది. ఎక్కడ పాండవులు కాదు, ధర్మం ఉంది అని చెప్పాడట. అంటే ఈ స్కందవనంలో సరస్సులు, నదులు అలా ఉన్నాయి. ప్రకృతి సౌందర్యము ఈ స్కందవనంలో ఎంతో గొప్పగా ఉందట. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి సౌందర్యానికి ఋషులు, మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసుకోవడానికి లేదా మరియు కొన్ని రహస్య సమావేశాలు చేసుకోవడానికి వచ్చేవారట.
మీరు కాశీలో పంచక్రోశ యాత్రకి వెళ్ళారు కదా, ఈ పంచక్రోశ యాత్రలో దేవ సంఘాత ఈశ్వర లింగం అని ఒకటి ఉంది. మీరు భీమచండి నుంచి రామేశ్వరం వెళ్ళే దారిలో వస్తుంది. అంటే అది అక్కడ ఏం చెప్పారంటే సాక్షాత్తు ఇల్లులంతటి వాడే, మనం 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం దేవతలు కాశీ వచ్చారు అని. అంటే ఈ దేవతలందరూ కాశీ రావడానికి అయ్యో మనం కాశీ వెళుతున్నాం, కొన్ని నియమ నిబంధనలు పాటించాలి అని దేవతలందరినీ ఇంద్రుడు ఆపిన ప్రదేశం అది. అక్కడ ఆపి మనం కూడా మన యాత్ర పెట్టుకుంటే ఇంకా మనం పెట్టుకోలేదు కాబట్టి అమ్మ ఒకరు ఎవరంటే వాళ్ళు తప్పిపోకండి అట్లని మనం చెప్పుకుంటాం కదా. నేను అందుకే మల్లేశ్వరంతో చెప్పాను. అంటే అక్కడ దేవతలందరినీ ఆపి మీరందరూ కాశీ వెళుతున్నారు, బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాశీ భూమి మీద లేదు, ఇక్కడ సాక్షాత్ ఈశ్వరుడే చెప్తాడు. ఆకాశం అంటే మనకి అది కనబడదు, భూమి మీద ఉందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చూడగలిగేటువంటి దివ్య నేత్రాలు ఉన్నట్లయితే ఇది ఆకాశంలో అంతరిక్షంలో ఉంటుంది కాశీ. ఈశ్వరుడు భూమి కంటే పైన నిలబెట్టాడు, కానీ మన కంటికి ఒక ఆధారంలో అలా కనబడుతుంది. ఇది అనమాట. అంటే ఈ ఋషులు అక్కడ రహస్య సమావేశాలు చేసుకోవడానికి ఈ స్కందవనానికి వస్తారట. ఎందుకంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడైతే ఉంటాడో అక్కడ మన అరిషద్వర్గాలు పనిచేయవు. కామ క్రోధ లవ ఉన్నాయి కదా మనకి, ఆ 6 అరిషద్వర్గాలు పనిచేయమంట. ఒక మాటలో చెప్పాలంటే స్కందవనం ఒక గొప్ప ఆధ్యాత్మిక అలౌకిక సంపదతో, జ్ఞాన సంపదతో మనలో ఉన్న రజోగుణం తమోగుణాన్ని నశింపచేసేలా ఉందంట. అంటే మనకి 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాల్లో సత్వగుణం అనేది గొప్ప గుణం. అటువంటిది రజోగుణం అంటే మనకి కోరికలు కలిగిస్తుంది. మీరందరూ రేపు ఇది వండుకొని తిందాము, లేదా రేపు అక్కడికి వెళదాము, లేకపోతే రేపు ఇది చేద్దాము అని అనుకుంటున్నారనుకోండి, ఇలా అనుకోవడం అంతా రజోగుణం. తమోగుణం అంటే చేద్దాంలే, చూద్దాంలే, వేద్దాంలే అనుకున్నారనుకోండి, ఇవన్నీ అంశాలు వచ్చి తమోగుణం. అంటే సత్వగుణం ఏమిటంటే ఎప్పుడు నిర్మలమైనటువంటి మనసుతో, మీకు చాలాసార్లు చెప్తున్నాను, నిజంగా మనము మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉన్నట్లయితే మనము 1000 రోజులు ఈశ్వరుని ప్రార్థించనక్కర్లేదు. కాశీలో 40 మిల్లీ సెకన్లు చాలట ఈశ్వరుని ప్రార్థన పట్టుకోవడానికి. అంటే మనం ఆ స్థాయికి రావాలి. అంటే మనకి ఎన్నో రజోగుణాలు తమో గుణాలు లోపల ఇరుక్కో ఉంటాయి కాబట్టి అది రాదు. సత్వగుణం ఉంటాము. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చొని వింటున్నారంటే సత్వగుణం ఉంది వింటున్నారు, కానీ నిజంగా దానిలో పరిపక్వత రావాలి. ఈ 10 అన్నమాట. ఈ స్కందవనంలో లోహిత అనే పర్వతం ఉంది. ఈ లోహిత పర్వతము గుహలలో, వాగులలో మేరు పర్వతము తలపించేలా ఈ పర్వత శిఖరాలు, అంటే ఒక పెద్ద పర్వతం ఉందంట. అంటే ఆ వనంలో మధ్యలో ఇక్కడ ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం లోహిత అనే పర్వతము, ఆ పర్వతం అంచులు 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 ఉండడం వల్ల ఒక్కొక్కసారి సూర్యరశ్మికి ఆ అంచుల మీద పడేటువంటి వెలుగు ఒక ఉరుములా మెరుములా ఉందంట. మీరు కూడా తిరుమల వెళ్తారు, మనం అదేమో పక్కన పెడదాం. మనం తిరుమల వెళ్తే 14 కిలోమీటర్లు పైకి ఎక్కుతాం మనం. ఈ 14 కిలోమీటర్లు మీరు పైకి ఎక్కేటప్పుడు బస్సులో వెళ్ళినప్పుడు చూడండి, అది తిరుగుతూ ఉంటే ఎంత చక్కగా, ఎంత రమణీయంగా, ఎంత శోభానంగా, ఒకసారి బస్సాది దీర్ఘ నిలబడకుండా అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ అంత గొప్పది అనమాట. ఆ అగస్త్యముని లోపాముద్రాదేవి కైలాసపతి అయినటువంటి మహాదేవుడు బాలుని రూపమెత్తి భరత భూమి మీదకి తపస్సు చేసుకోవడానికి వచ్చాడా అన్నట్టుగా ఉందట. అంటే ఆ స్కందవనము ఏమంటే, స్కందవనం సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడన్నారు కదా, ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నిజంగా అనుకుంటున్నారట అగస్త్యముని లోపాముద్రాదేవి ఈ కైలాసపతి బాలుని రూపం దాల్చి ఇక్కడ తపస్సు చేసుకోవడానికి ఏమన్నా వచ్చాడేమో అనుకుంటా. అక్కడ అగస్త్యముని 6 ముఖములు గల సుబ్రహ్మణ్య స్వామికి కనిపించాడు. ఒక నమస్కారము